ఇప్పుడు వెళ్ళు. Awesome drone, Choco Cat. షో ఇంకా పూర్తి కాలేదు. వావ్, అసలు అక్కడ ఉందేంటి? ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. మన ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్పడానికి జరుపుకునే అద్భుతమైన రోజు. డ్రోన్ షో ఇంకా బ్యానర్ శాండ్రియో టౌన్ లోని నా స్నేహితులందరికీ థ్యాంక్స్ అని చెప్తాను. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఇలా జరుపుకోవాలని ఐడియా నాకు చాలా నచ్చింది. అలాగే మనమందరం కలిసి పని చేస్తే ఇంకా పెద్దదైతే చేయొచ్చు. స్నేహం అంటే ఎంత గొప్పదో మనందరూ ప్రూవ్ చేయొచ్చు. ఇది పాత ఐడియానే. I don't like it. I love it. ఎవరి ఐడియాస్ తో వాళ్ళు ఫ్రెండ్షిప్ పార్క్ కి రండి, సరేనా? సరే, అయితే ప్రత్యేకంగా జరుపుకోవడానికి మనలో ఎవరి దగ్గర ఐడియాస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే కి? ఒకవేళ మనం అందరికి స్వీట్ ట్రీట్ ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంది, కానీ మనం దానికన్నా పెద్దగా ఆలోచించాలి. నా దగ్గర స్వీట్ ట్రీట్ ఐడియా మాత్రమే ఉంది. ఓ, మనం ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్స్ ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. నిజానికి నేను కొన్ని శాంపిల్స్ తయారు చేశాను. అది చాలా బాగుంది అనుకుంటున్నా. నేను కూడా. హే, మనం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే రోజున స్పోర్ట్స్ ఈవెంట్ ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది? అల్టిమేట్ ఫ్లయింగ్ డిస్క్. వద్దులే. నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ మనం పెద్ద ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్ ని తయారు చేస్తే ఎలా ఉంటుంది? అది ఎంత పెద్దగా ఉండాలి అంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే రోజు చేసిన ఈ పెద్ద ఫ్రెండ్షిప్ బ్యాండ్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది. సిటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరిని కనెక్ట్ చేసే ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్ అవుతుంది. నా ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్ రాబోతుంది. నేనైతే బట్టలు తయారు చేయడం లాంటిది ఇష్టపడతాను. అందరూ హెలో కిటీ ఐడియా ఒప్పుకున్నట్టే కదా? ఏదైనా అబ్జెక్షన్ ఉందా? నాకైతే ఒక అబ్జెక్షన్ ఉంది. అది ఇప్పటికీ పనిచేస్తుంది. నేను ఫ్లయింగ్ డిస్క్ ని బాగానే ఆపరేట్ చేశాను. అలా అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్ ని తయారు చేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దానివల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు. త్వరలో కలుద్దాం.